హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూట్యూబ్ ఛానల్. డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఇక ఈ సినిమాకు డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్. ఈయన తెలుగు చాలా సినిమాల్లో సైడ్ యాక్టర్గా వచ్చి మెయిన్ క్యారెక్టర్లుగా చేసి బ్లాక్ బస్టర్ హిట్లు తెచ్చుకుంటున్నారు. అలాగే ఈయన డైరెక్షన్లో ఘర్షణ, అలాగే సాహసం శ్వాసగా సాగిపో అంటూ మంచి హిట్ మూవీలే ఇచ్చేసాడు. ఇక ఈయన మలయాళంలో ఫస్ట్ మూవీ ఇది ఈయన డైరెక్షన్లో. ఈ సినిమాలో ఆయన మంచి స్టార్ హీరోనే తీసుకున్నారు. మన మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి గారిని ఈ సినిమాలో మెయిన్ లీడ్గా హీరో క్యారెక్టర్లో తీసుకున్నారు. ఇక ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ విషయానికి వస్తే, ఈ సినిమా రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ జనవరిలో అనుకుంటా రిలీజ్ అయింది థియేటర్లో. కానీ ఓటీటీలోకి మాత్రం ఈ మధ్యనే ఒక 2-3 డేస్ అవుతుంటుంది వచ్చి G5లో స్ట్రీమ్ అవుతూ ఉంది. ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే, మన మమ్ముట్టి ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. ఈయన ఇప్పుడు ఒక ప్రైవేట్ డిటెక్టివ్గా సెటిల్ అయిపోతాడు. తనకంటూ ఒక యూనిక్ వరల్డ్ క్రియేట్ చేసుకుని ఉంటాడు. కొద్దిగా డ్రింకింగ్ అలవాటు ఉంది, కానీ మైండ్ మాత్రం చాలా షార్ప్గా పనిచేస్తూ ఉంటుంది. ఓ రోజు మన హీరోకి ఒక లేడీస్ పర్స్ దొరుకుతుంది. అందులో ఉన్న కొన్ని చిన్న చిన్న ఆధారాలు, అంటే ఒక ఫోటో ఉంటుంది, అలాగే ఒక డిఫరెంట్ మెసేజ్ అందులో ఉంటుంది. అది చూసినప్పుడు ఇది ఏదో పెద్ద మర్డర్ ప్లాన్కు సంబంధించింది అనేసి ఆయనకు థాట్ వస్తుంది. ఇక్కడ నుంచి అసలైన స్టోరీ ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. అసలు ఆ పర్సు ఎవరిది, అది అక్కడెందుకు ఉంది అని వెతుక్కుంటూ వెళ్ళే ప్రాసెస్ చాలా ఇంట్రెస్టింగ్గా చూపిస్తారు. ఒక పక్కా ప్లాన్తో జరుగుతున్న మర్డర్స్ గురించి కొన్ని క్లూస్ దొరుకుతాయి. ఇక ఈ సినిమా స్టోరీ మొత్తం మన హీరో చుట్టే తిరుగుతూ ఉంటుంది. చాలా స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అదేగాక డైలాగులు కూడా చాలా స్లోగా వస్తాయి. ఇక మన గౌతమ్ మీనన్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలలో ఆయన తీసిన ప్రతి సినిమా కొద్దిగా స్లోగానే వెళ్తూ ఉంటుంది, అది న్యాచురలే. ఇక గౌతమ్ మీనన్ తన స్టైలిష్ మేకింగ్తో ఒక మిస్టరీని ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని చాలా రియలిస్టిక్గా ఈ సినిమాలో చూపించారు. ఇక అన్ని సినిమాల్లోగా మన హీరో విలన్స్ని వేసి చితకబాదడం లాంటివి చేయడు. తను తెలివితేటలతో వాళ్ళు వేసే నెక్స్ట్ స్టెప్ని ముందుగానే పసిగడతాడు. ఇక ఆ పర్సులో ఉన్న ఒక్కో వస్తువు ఒక్కొక్క టర్న్ తీసుకొస్తూ క్లైమాక్స్ వరకు సస్పెన్స్ను చాలా బాగా మెయింటైన్ చేశారు. ఇక మమ్ముట్టి గారి విషయానికి వస్తే, పర్ఫార్మెన్స్ పరంగా మమ్ముట్టి మళ్ళీ తను ప్రూవ్ చేసుకున్నాడు. 70 years ఏజ్ వచ్చినా కూడా ఆయన క్యారెక్టర్కి తెచ్చిన గ్రేస్ మామూలుగా లేదు. యాక్టింగ్ ఎరగదీశారు. చాలా తక్కువ డైలాగ్స్ ఉన్నాయి ఆయనకి ఈ సినిమాలో. కేవలం కళ్ళతోనే ఎమోషన్స్ చూపించేశారు. ఇక గౌతమ్ మీనన్ మేకింగ్లో ఉండే ఆ ఇంగ్లీష్ ఫిలిం వైబు మలయాళం నేటివిటీకి పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది అనొచ్చు. టైటిల్ కొద్దిగా ఇంగ్లీష్ లాగా ఉన్నా కానీ పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. విజువల్స్ చాలా రిచ్గా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోరు థ్రిల్లర్ మూడ్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిందని చెప్పచ్చు. ఇక ఆయన పక్కన అసిస్టెంట్గా చేసిన వినీత్ కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. లీనా కూడా తన పాత్రకు తగ్గ న్యాయం చేసిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమాకు ప్లస్ పాయింట్ల విషయానికి వస్తే, మన మమ్ముట్టి గారే యాక్టింగ్ అని చెప్పచ్చు. వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇంత వయసులో కూడా. అలాగే తన పక్కన యాక్ట్ చేసిన అసిస్టెంట్గా ఉంటాడు మన హీరోకి వినీత్. ఈయన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. చాలా తక్కువ క్యారెక్టర్ అయినా కానీ చాలా బాగుంది. అలాగే లీనా క్యారెక్టర్ కూడా పర్లేదు. ఇక అలాగే మన గౌతమ్ వాసుదేవ్ గారి డైరెక్షన్ చాలా బాగుంది. స్క్రీన్ ప్లే కూడా పర్ఫెక్ట్గా తీసుకున్నారు. ఇక అసలు మెయిన్ ప్లస్ పాయింట్ అంటే క్లైమాక్స్లో ఉంటుంది. క్లైమాక్స్లో సస్పెన్స్ మెయింటెనెన్స్ క్లైమాక్స్ వరకు రేంజ్లో. క్లైమాక్స్ చూసిన తర్వాత దిమ్మ తిరిగిపోయింది. ఇది మెయిన్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమా మైనస్ పాయింట్ల విషయానికి వస్తే, ఎంత ల్యాగ్ ఉందంటే అసలు వద్దురా దేవుడు అనిపిస్తుంది. ఇక మన గౌతమ్ మీనన్ గారికి సినిమాలో క్యారెక్టర్లు అంటే ఎంత స్లోగా మాట్లాడతాయో చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మలయాళంలోకి ఎంటర్ అయినా అది మాత్రం ఆయన వదలలేదు. అదొక మైనస్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఏమైందంటే కొన్ని చోట్ల చాలా బాగుంది, కానీ ఇక ఓవరాల్గా సినిమా మొత్తం మీద చేసుకుంటే కొన్ని చోట్ల మరీ అంతగా
చూపించలేకపోయారు. ఇక ఇంతకు మించి పెద్దగా చెప్పుకోవడానికంటూ ఏం లేదు. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ ఎలా ఉంది అంటే పర్లేదు భయ, ఒక మంచి డీసెంట్ హిట్ మూవీ అని చెప్పుకోవచ్చు. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. ఇక ఈ సినిమా ప్రజెంట్ జీ5లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది. ఇది ఒక మాస్ ఫాస్ట్గా సాగే ఊరమా స్టోరీ కాదు, నిదానంగా స్టోరీలోకి తీసుకెళ్ళి ఒక గ్రిప్పింగ్ క్లైమాక్స్ ఇచ్చే ఇన్వెస్టిగేటివ్ డ్రామా అని చెప్పచ్చు. మమ్మూటి స్క్రీన్ ప్రజెన్స్ కోసం, అలాగే గౌతమ్ మీనన్ స్టైలిష్ టేకింగ్ కోసం ఈ సినిమా చూడొచ్చు. మిస్టరీ సినిమాలంటే ఇష్టపడేటోళ్ళకి ఇది నచ్చుతుంది. ఇంకా మామూలుగా రెగ్యులర్ ఆడియన్స్కు నచ్చుతుందో లేదో చెప్పలేను. ఇక ఈ సినిమాకు నేను ఇచ్చే రేటింగ్ 5కు 2.9.